ప్రాంతం నిర్మించింది. తెలంగాణ రాష్ట్ర తాగునీటి విస్తీర్ణం 276 లక్షల ఎకరాలు. మూసీపై హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ట్యాంకులు 167 లక్షల ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం దాదాపు 380 లక్షల జనాభాతో ఆనకట్లు 12 రాష్ట్రంగా ఉంది. గ్రామీణ జనాభా ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నాయి. 62% కంటే ఎక్కువ మంది కార్మికులు సంపదగా నేరుగా వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్న హెరిటేజ్ డే తెలంగాణ స్థూల ప్రాజెక్టు నిర్మించి దేశీయోత్పత్తిలో GSDP దగ్గర వ్యవసాయం ప్రాజెక్టు ఇప్పటికీ పటిష్టంగా 20% వాటాను అందిస్తుంది. హైదరాబాద్ తాగునీటి కోసం ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవసాయ శ్రేయస్సు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నీటి పారుదల విస్తరణ మరియు నీటిని పర్యాటక కేంద్రాలుగా అందించడమే ఒక మార్గం. నిజాం రాష్ట్ర నీటి పారుదల వ్యవస్థలోని మెరుగుపరచడానికి చారిత్రక కాలం నుండి నిరంతర ప్రయత్నాలు. స్వాతంత్రం వచ్చిన కాకతీయుల కాలంలో నిర్మించిన నాగార్జున సాగర్ గొలుసు సాగర్ ప్రాజెక్టు మరియు రామప్ప గణపురం పాకాలలో సాగునీటి జలాశయాల నుంచి ప్రధానిగా ఆయకట్టుకు ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇస్తున్నాయి. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టు తెలంగాణ కరెంట్ అవసరాలు తీర్చడంతో పాటు నాగార్జున సాగర్ SLBC కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ కి నీళ్లు అందిస్తున్నాయి. నీళ్లు నిధులు నియామకాలు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఘనత పోరాటంలో అమరులైన ఎందరో వీరులది, వారి కుటుంబాలది, మన సకల జనులది, సబ్బండ వర్గాలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అటు కృష్ణ ఇటు గోదావరి సాగునీటి గలగలలతో మన పంట పొలాల్ని సస్యశ్యామలం అవుతామనుకున్న ప్రజల ఆశలు ఆకాంక్షలు ఇప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదని చెప్పుకోవాలి. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీళ్ల దోపిడీ ఆగకపోగా 4 గింతలైంది. అప్పుడు నీళ్లపై పోరాటం చేసిన ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఒంటెత్తు పోకడలను అనుసరించింది. ఇంజనీర్లు నిపుణుల సలహాలు సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజనీరింగ్ ఆలోచనలతో నీటి పారుదల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో తెలంగాణకి అన్యాయం చేసింది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలను సాధించటంలో గత ప్రభుత్వం విఫలమైంది. పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్ల వాటాలకు పట్టుబట్టకుండా ఏపీకి 512 TMCలు ఇచ్చి తెలంగాణకు 299 TMCలకే అంగీకరించింది. ఫలితంగా దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి